నందమూరి బాలకృష్ణ మాస్ హీరో మాత్రమే కాదు, శాసనసభ్యుడు కూడా. దాంతో ఆయన బర్త్డే గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు రెండు రాష్ట్రాల అభిమానులు. నటసింహ బాలకృష్ణ బర్త్డే అంటే అభిమానులకు పండగే. ఆ ఫెస్టివల్ కు ఫ్యాన్స్ లో మహదానందం నింపాలనే బాలయ్య కూడా ప్రయత్నిస్తుంటారు. ఈసారి రాబోయే బాలయ్య బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. నిజానికి నటసింహం బాలయ్య పుట్టినరోజు జూన్ 10. ఇక ఈ రోజున అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ అభిమానులు బాలయ్య బర్త్డేను కన్నుల పండుగగా సెలబ్రేట్ చేస్తుంటారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఊరూరా సంబరాలు చేసుకుంటూ ఆసుపత్రుల్లో రోగులకు పాలు పండ్లు ఇస్తుంటారు. ఇక ఇంకొంతమంది అభిమానులైతే పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేయడంతో పాటు రక్తదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంటారు. బహుశా ఈ స్థాయిలో బర్త్డే సెలబ్రేషన్స్ చేసే ఫ్యాన్స్ ఒక్క బాలయ్యకే ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈసారి బాలయ్య 65 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. అందువల్ల బాలయ్య జన్మదినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రతి ఊరూరా ఎవరికి వారు చేతనైన తీరున సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ బర్త్డేకు 2 అప్డేట్స్ అభిమానులను మురిపించనున్నాయి. బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని అఖండ 2కు సంబంధించిన టీజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. యాక్షన్ మూవీస్ తెరకెక్కించడంలోనే కాదు, తన సినిమాల టీజర్ ట్రైలర్స్ ను కట్ చేసి ఆకట్టుకోవడంలోనూ మేటి అనిపించుకుంటున్నాడు బోయపాటి శ్రీను. అందున ఆయనకు అచ్చివచ్చిన బాలకృష్ణతో సినిమా కాబట్టి ట్రైలర్ కట్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని టాక్. అలా జూన్ 10వ తేదీ బాలయ్య బర్త్డేను పురస్కరించుకుని ఓ రోజు ముందుగానే అంటే జూన్ 9న సాయంత్రం ఓ శుభముహూర్తాన అఖండ 2 టీజర్ జనం ముందుకు రానుంది. మరోవైపు అఖండ 2 టీజర్తో పాటు బాలయ్య బర్త్డేన మరో విశేషం కూడా చోటు చేసుకోనుంది. బాలయ్యతో వీరసింహారెడ్డి వంటి బంపర్ హిట్ తీసిన గోపీచంద్ మల్లినేని ఆయనతో మరో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ జూన్ 10వ తేదీన వెలువడనుంది. ఈ 2 ముచ్చట్లతో పాటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించిన అసలైన మ్యాటర్ కూడా ఆ రోజునే వినిపిస్తుందని ఇన్సైడ్ టాక్. మరి రాబోయే బాలయ్య బర్త్డేనా ఇంకా ఏ అంశాలు అభిమానులకు ఆనందం పంచుతాయో చూడాలి.